మీ లక్ష్యం ఐఏఎస్ ఐపీఎస్ అయితే మీకు బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ సౌత్ ఇండియా అనలాగ్ ఐఏఎస్. కాల్ నౌ 9247573271. ఇప్పుడే మా మెగా పవర్ స్టార్ ప్రపంచం చూసొచ్చాము. మా మెగా పవర్ స్టార్ మరొకసారి గ్లోబల్ స్టార్ అనిపించుకున్నాడు. అన్నయ్యకి తగ్గ తనయుడిగా ఈరోజు తనని విశ్వరూపం ప్రదర్శించారు. జై చరణ్. ఒక్కటే మాట, ఈ సినిమా నా భూతం నా భవిష్యత్. జై చరణ్. మూవీ ఈజ్ వెరీ ఎమోషనల్ అండి, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగా చేశారు, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్గా ఉంది. కానీ ప్రతి పల్లెటూరు గ్రామం ఏదైతే గుర్తింపు పొందిన గ్రామం ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఒక మూవీ మంచిగా ఒక ట్రీట్గా ఉంటుంది. బుచ్చి బాబు అనిపించుకున్నాడు. జై చరణ్ బాబు. జై చరణ్. సినిమా సినిమా. జై చరణ్. 2,000 కోట్లు పెద్ద కొడుతుంది. అన్న వాసన చెప్తున్నా, సినిమా ఇప్పుడే సినిమా చూసి వచ్చా కదా, వాసన చెప్తున్నా సినిమా ప్రతి సీన్ టు సీన్ హైలైట్. ఒక విషయం చెప్తున్నా, బేసిక్గా ఒక మట్టిలో నుంచి పుట్టిన కథ ఇది. ఎవడ పడితే ఆడు ఏది పడితే అది స్టోరీ తీసినా ఏది వర్కౌట్ అవ్వదు. కానీ వర్కౌట్ అయ్యే స్టోరీ ఏదైతే ఉందంటే మట్టిలోంచి పుట్టిన కథ. అక్కడ చిట్టుబాబు, ఇప్పుడు ఎగ్జాంపుల్ రామ్ చరణ్ రంగస్థలంలో నటించిన చిట్టుబాబు, అది చూసినా మనకి నచ్చిద్ది. అదే రామ్ చరణ్ ధృవాలో చూసిన యాక్టింగ్ అయినా మనకి నచ్చిద్ది. అదే రామ్ చరణ్ త్రిబులార్లో చేసిన యాక్టింగ్ అయినా మనకి నచ్చిద్ది. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా కదా, పెద్ద సినిమాలో రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ ఇట్స్ నాట్ అబౌట్ యాక్టింగ్, ఇట్స్ అబౌట్ నేషనల్ అవార్డ్ విన్నింగ్. మీరు ఎవరైనా రాసి పెట్టుకోండి, ఈ సినిమాకి నేషనల్ అవార్డు రాబోతే నా పేరు రాసి పెట్టలా కదా. అది అన్న మేమైతే వాస్తవంగా చెప్పాలంటే మేము మెగా ఫ్యామిలీ అభిమానులు అన్న. కానీ అభిమానులుగా ఎవరు రావద్దు ఈ సినిమాకి. బయట వాళ్ళు రండి ఈ సినిమాకి. చూస్తే కళ్ళమ్మకి నీళ్ళు పెట్టుకొని వెళ్ళకుండా ఎవడైనా ఉన్నాడంటే ఆ రోజు ఇదే సుమన్ టీవీ తరపున నేను చెప్తున్నా నా పేరు సంతన్ కుమార్, మా ఇల్లు సత్యనాపురంలో. ఇదే సుమన్ టీవీ తరపున నేను చెప్తున్నా, ఖచ్చితంగా బాధపడుతున్నా. ఫ్యామిలీతో రండి. ఒక్క రామ్ చరణ్ మీరు ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్లో చూస్తారు, చూడండి. ఖచ్చితంగా చూస్తారు మీరు. అసలు నువ్వు వెళ్తే సీట్లో కూర్చోవు. ఏంటి రామ్ చరణ్ ఇలా చేసింది. సరదాగా బాయ్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారు. బాయ్ ఫ్యాన్స్ కూడా పెద్దకి ఒప్పుకుంటారు ఖచ్చితంగా. ఆడు ఇన్స్టాగ్రామ్లో ఒకడు చెప్తాడు, బుచ్చిని ఏంటి తక్కువ మంచి వేస్తున్నారు అంటాడు. చేతులు కట్టుకొని ఉంటాడు, జేబుల్లో చేతులు పెట్టుకొని ఉంటాడు. అమ్మో ఆడి బుర్ర ఆడికి. మీరు ఖచ్చితంగా చచ్చిపోతారు. ఈ సినిమాకి రండి, కళ్ళమ్మకి నీళ్లు పెట్టుకుంటారు. ఫ్యామిలీతో పాటు రండి. సినిమా సూపర్గా ఉందని అసలు డౌటే లేదు. జూన్ 4వ తారీఖున రాసేసుకోండి. పెద్ద ఇండస్ట్రీ రికార్డులు జూన్ 4 ముందు ఎలా ఉన్నాయి, జూన్ 4 తర్వాత ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ నుంచి మాట్లాడుకుంటారు. రామ్ చరణ్ కష్టం అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఒక సినిమా కోసం ఒక హీరో ఇంత కష్టపడాలా అనేది యాక్టింగ్స్ అసలు రంగస్థలం కాదన్న నేషనల్ అవార్డు పరిగెత్తుకుంటూ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి. మీరే చూస్తారు, మీరే రాస్తారు కూడా. అది త్వరలో కలెక్షన్స్ మరి ఇప్పుడే కదా రిలీజ్ అయినాయి. ఇంకైతే రేపు 100 కోట్లు అయితే ఫస్ట్ డే దాటిపోద్దనా ఈజీగా. అసలు నవ్వుతూ సరదాగా ఆడుతూ పాడుతూ దాటిపోద్ది, అందులో డౌటే లేదు. సినిమా మాత్రం నెవర్ బిఫోర్. ఇంకా పొలిటికల్గా చెప్పాలండి, 2009లో ట్రైన్ రానందుకు ఎంత నష్టపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికి బాధపడుతున్నారో, ఒక ఊరికి ట్రైన్ రాకపోతే ఎంత బాధపడతారో సినిమాలో అదే చూపించాడు.